హాయ్ ఫ్రెండ్స్, చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. షాకింగ్ అప్డేట్ అయితే అనుకోవచ్చు. సో మనకి ఏఎల్పికి సంబంధించి అండ్ జేఈకి సంబంధించి సిబిటి 2కి సంబంధించిన డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. షాకింగ్ అని ఎందుకు అంటున్నానంటే, రిజల్ట్ ఇవ్వకముందే మనకి డేట్ అన్నది ఇచ్చేసారు. మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం, రిజల్ట్ వచ్చాక ఇంకా కొంత టైం ఉంటుంది ఇట్లా మనం అనుకుంటాం కదా. సో ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది ఒక షాకింగ్ అప్డేట్. సో దాని గురించి వద్దాం. అండ్ ఇది రియలా ఫేక్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి అజ్మీర్, ఓకేనా. సో అఫీషియల్ రైల్వే వెబ్సైట్ లోనే ఉంది. ఇక్కడ మీరు చదవచ్చు, నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటి ఫర్ CN01 2024 ఏఎల్పి, ఓకేనా. ఇది ఏఎల్పి అనే కాదు, జేఈ వాళ్ళకు కూడా సేమ్, ఓకేనా. సేమ్ నోటీస్ క్లిక్ చేస్తే రెండు ఒకటే ఓపెన్ అవుతున్నాయి. సో ఆ నోటీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇలాగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో నోటీస్ చూసుకుంటే ఏం చెప్తున్నారు నోటీస్లో, లోకో పైలట్ అండ్ తర్వాత జేఈకి సంబంధించి సెకండ్ స్టేజ్ సిబిటి ఎప్పుడు అన్నది షెడ్యూల్ అయితే ఇచ్చారు. లోకో పైలట్కి సంబంధించి అండ్ జేఈకి సంబంధించి రెండు కూడా 19th మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అన్నారు. ఓకే, ఇది ఇప్పుడు రియలా ఫేకా ఈ డిస్కషన్ లోకి వెళ్ళకండి. ఇది 100% రియల్. ప్రజెంట్ అయితే అప్డేట్ చేశారు. మళ్ళీ ఉంచుతారా, మారుస్తారా, తీసేస్తారా ఇది మనకి తెలీదు. బట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో వీడియో చేసే టైంకి ఇది అఫీషియల్ వెబ్సైట్ లో అఫీషియల్ న్యూస్. ఓకే, సో మీరైతే 19th మార్చికి ఎగ్జామ్ అని ఫిక్స్ అయిపోండి. జేఈ అయినా ఏఎల్పి అయినా ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. అండ్ మనం కూడా క్లాసెస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. అండ్ ఈ 1 week లో మొత్తం క్లాసెస్ అయితే అయిపోతాయి అనమాట మీకు, మన కోర్సులో వాళ్ళకి. మనం కూడా ఎలా ప్లాన్ చేసామంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్లో ఉంటుంది. సో ఈ మంత్ ఎండ్కి అయ్యేలా ప్లాన్ చేసి ఈ మంత్ అంతా రివిజన్ ఉంటుంది, అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ స్టిల్ ఒక 10 days ముందుకు వచ్చేసింది కాబట్టి ఒక 10 days లో మాక్సిమం, ఒక 1 week to 10 days లో మాక్సిమం అయితే మనది సిలబస్ అయితే కంప్లీట్ చేసేస్తాం. సో అరౌండ్ 20+ days మీకు రివిజన్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా అయితే ప్లాన్ చేద్దాం. నేను 100% దీని మీద ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టాను. మీరు చూసినట్టయితే మన ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ కోసం వర్క్ చేస్తున్నాయి. ఏదో పెట్టేయడం కాదు కదా. మీకు ఏది ఎగ్జామ్లో అడుగుతారో అవన్నీ మనం తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కి సంబంధించిన చాప్టర్ అయితే చేస్తున్నాం అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు కానీ రేపు కానీ మీకు 100% ఆ చాప్టర్ మొత్తం అప్లోడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇంకా 2-3 ఉన్నాయి కదా టాపిక్స్, ఆ 2-3 కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నది అయిపోద్ది కంప్లీట్ గా. ఈ 10 days కానీ లేదా ఈ 20 days ఏదైతే మీకు ఎగ్జామ్ జరిగేదాకా మన ఛానల్లో అండ్ తర్వాత యాప్లో మెయిన్గా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుంది. మీరు దాని విషయంలో కంగారు పడద్దు. మీరు కూడా మిషన్ మోడ్లో మీ 100% ఎఫర్ట్ అయితే పెట్టండి. ఇప్పటిదాకా చెప్పినవి ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకునే ఉండాలి. మనం సఫిషియెంట్ టైం ఇచ్చాము. అండ్ ఇంకా కూడా మీరు కూడా ఇంకా ఎక్కువగా రివిజన్, ఒకవేళ ఎక్కడైనా తక్కువ మార్క్స్ వస్తున్నా, ఏదైనా టాపిక్ అర్థం అవ్వకపోయినా 1-2 సార్లు అయితే చూడండి. మనం ఇప్పుడు ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఇప్పుడు 19th అంటే 19th రాయాల్సి ఉంటుంది. సో అండ్ ఇంకోటి, ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంది, ఏది మరి రిజల్ట్ గురించి ఏంటి, రిజల్ట్ ఇవ్వకుండా అసలు ఎగ్జామ్ ఎలా పెడతారని. సో వీళ్ళు ఏం చెప్తున్నారు రిజల్ట్ గురించి అంటే, రిజల్ట్ ఫర్ ఫస్ట్ స్టేజ్ సిబిటి అన్నది ఫైనలైజేషన్ లో ఉందంటున్నారు. అండ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ. సో మోస్ట్ ప్రాబబ్లీ మేబీ ఒక 3-4 days లో అయితే రిజల్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది సర్ప్రైజింగ్, ఎందుకంటే ముందు మామూలుగా మనకి రిజల్ట్ ఇస్తారు. అందులో ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత మనకి సఫిషియంట్ టైం ఇస్తూ సిబిటి 2 జనరల్ గా అయితే జరిగేది ఎప్పుడు. బట్ ఈసారి మొత్తానికి మార్చేసి ఫస్ట్ సిబిటి 2 డేట్స్ ఇచ్చేసి రిజల్ట్స్ మధ్యలో ఎప్పుడో ఇస్తాం అంటున్నారు. సో ఇది మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేశారో అని అయితే మనం అనుకోవాలి. దీని మీద మీ కామెంట్ ఏంటి, ఎంతమందికి ఇది సర్ప్రైజింగ్ ఉంది, ఏంటి మీ ఒపీనియన్ అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అదనమాట. అండ్ యాజ్ యూజువల్ 10 days ముందు మీకు SC/ST క్యాండిడేట్స్ వాళ్ళకి ట్రావెలింగ్ పాస్ అయితే వస్తుంది. అండ్ తర్వాత లాస్ట్ 4 days ముందు నుంచి మీరు ఈ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా స్టాండర్డ్ థింగ్స్. సో అదనమాట. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో, ఎక్కడ చదవాలో ఇంకా తెలీదు అనుకున్న వాళ్ళు, మన దగ్గర క్లాసెస్ అయితే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, అలాగే ఫుల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈవెన్ ట్రేడ్ కావాలంటే కూడా ఫెటర్ ట్రేడ్ ఉంది, తీసుకొని వాళ్ళు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి తీసుకుని ఈ లాస్ట్ 20 days ని అన్నా యూజ్ చేసుకుందాం, లాస్ట్ 1 month ని యూజ్ చేసుకుందాం అంటే డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళైతే వర్రీ అవ్వద్దు. మనం అయితే 100% సపోర్ట్ అయితే చేస్తాం ఫుల్ గా.
సో ఏ దాని వరకు మీకు మాక్సిమం చేయగలుగుతామో డెఫినెట్ గా అదంతా చేద్దాం అనమాట. అండ్ మీరు కనుక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా న్యూస్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ జెన్యున్ అథెంటిక్ అప్డేట్స్ ని అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఫేకా కాదా ఈ తనలోపు అంతా ఉండదు, జెన్యున్ అక్కడ వస్తుంటే డైరెక్ట్ మీరు చూస్తూ ఉండొచ్చు. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఇంతకుముందు లాస్ట్ 45 days లో మనం ఎలా ఏఎల్పికి సంబంధించి ప్రిపేర్ అవ్వచ్చు అని వీడియో చేశాను. ఒకవేళ నా క్లాసెస్ చేసిన తర్వాత ఇంకా టైం దొరికితే నేను నెక్స్ట్ కూడా వీటికి రిలేటెడ్ యూట్యూబ్ లో కూడా చేస్తుంటాను. బట్ మెయిన్ మన మోటో ఏంటి, మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవ్వాలి కాబట్టి మనం ముందు దాని మీద వర్క్ అయితే జరుగుతుంది. 100% ఎఫర్ట్ అక్కడ ఉంటుంది. ఒకవేళ అప్పుడప్పుడు ఇక్కడ టైం దొరికితే డెఫినెట్ గా మీకు కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? అండ్ లాస్ట్ టైం మనకి ఏఎల్పి సిబిటి 1 లో ఎలా అడిగారు ఏంటి కంప్లీట్ మ్యాథ్స్ కి సంబంధించిన షిఫ్ట్ వైజ్ సొల్యూషన్స్ అన్ని వీడియో కలెక్ట్ చేసి పెట్టాం అనమాట. మొత్తం పేపర్ సాల్వ్ చేసి ఒకసారి చెక్ చేయండి. సిబిటి 1 లో అడిగిన దానికి మాక్సిమం కొంచెం దగ్గరగా ఉండొచ్చు. వాళ్ళు ఎలా అడుగుతున్నారు ఏంటి అన్నది అర్థమవుద్ది. ఆ ప్లేలిస్ట్ ఈ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడండి. వాళ్ళు తప్పకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్స్ కానీ మంచి మంచి వీడియోస్ వస్తుంటే మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.